వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విద్యాశాఖ అధికారులు. ప్రైవేట్ పాఠశాలలో అనధికార పుస్తకాలు సీజ్. రైతులకు ఫామ్ ఆయిల్ ద్వారా అధిక లాభం. ఫామ్ ఆయిల్ పంట సాగుపై రైతులకు అవగాహన. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. గంజాయి గొడవలే హత్యకు కారణమంటున్న స్థానికులు. సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫ్లెక్సీతో బడిబాట. విద్యాశాఖ మంత్రి ఎవరో ముఖ్యమంత్రి ఎవరో తెలియని స్కూల్ టీచర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్రం సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి గణపతి హోమం నిర్వహించారు. పంచామృత అభిషేకం, పుష్పార్చన వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజు గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలోని అయ్యప్ప మాలాధారణం భక్తులు సనిమల ఎల్లం, తలారి నరసింహులు, తాళ్ల విజయ్, ఆలయ పూజారి శ్రీపాద శర్మ, భక్తులు కొల్లూరి శంకర్ పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప ప్రతి ఉత్తర నక్షత్రకు విశేషంగా అయ్యప్ప మన ఉత్తర నక్షత్ర సేవ సమితి ద్వారా స్వామివారికి అష్టాభిషేకము, మన పొడి పూజ రాత్రి ఉంటుంది. సాయంత్రం అల్పారం కూడా ఉంది. మళ్ళీ ఈరోజు మన నందకుమార్ స్వామి అభిషేకము ప్రతి ఉత్తరకు మన సంతోష కృష్ణ వాళ్ళు కూడా చేస్తారు. ప్రతి ఒక్క భక్తులు మీ హృదయంలో నిలుచుకోండి. స్వామికి ఇక్కడ వచ్చి ఉన్నాడు, నిరంతరం ఉంటుండు, ఆయన సేవ బాగా చేసుకోండి, అనుగ్రహం పొందండి. స్వామి సర్వే జన సుఖినో భవంతు. అందరి భక్తులు వచ్చి మంచిగా స్వామిని అనుగ్రహిస్తారు. అయ్యప్ప అన్నీ నా అమ్మ నాన్నకన్నా మించిన దైవం లేదు. తల్లిదండ్రులు పూజించండి. స్వామి అనుగ్రహం అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలోని ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో విద్యాశాఖాధికారులు డిప్యూటీ డిఈఓ వి పిలియమ్స్, ఎంఈఓ డి తులసిరావులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 1 నుంచి 10 తరగతులకు సంబంధించిన ప్రైవేట్ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించి సీజ్ చేసినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. దాన్ని మీరు 100% పాటించాల్సిందే. డీవియేషన్ ఉంది అంటే దట్ ఈస్ క్రైమ్. That is crime, nothing but crime. This is not a bookshop. Did you have any permission from the government to sell the books? Are you a dealer or a retailer? Sir. Do you have any permission from the government? Sir, please. No, madam, I am asking a question. Let him answer the question. Sir, please. Sir, situation, sir. Sir, please. మీకు పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మడానికి గవర్నమెంట్ ఇంగ్లీష్ పార్ట్ 2 కి 8th క్లాస్ 441 సార్. పార్ట్ 1 and 2 కలిపి సార్ 441. పార్ట్ 2 బుక్ చూడండి సార్. దాని ప్రైస్ ఉంటుంది ఏంటిది మొత్తం ఆల్రెడీ 60% బుక్లు కూడా ఇలా అమ్మేస్తారు సార్. ఉన్నది 40% మనకి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇన్ఫెంట్ జీసస్ స్కూళ్ళు ఇంటీరియర్, మిగతా సుపీరియర్ అనేది మా దృష్టిలో లేదు సార్. ఎవరైనా మాకు ఒకటే. So then it has happened to all the schools. ఎవరైనా మాకు ఒకటే. And then the final inspection report comprising of all the schools. ఎవరి నుంచి ఇబ్బంది ఉన్నా సరే
విడిచిపెట్టేది లేదు. ఒకసారి చెప్పి చూస్తాం, సరిదిద్దుకోమంటాం, సరిదిద్దుకోపోయమంటే నెక్స్ట్ టైం మాత్రం డిఫరెంట్ యాక్షన్ మా పద్ధతి. ఫస్ట్ టైం వీ విల్ వార్న్, ఎవరికైనా సరే వార్న్ చేసిన తర్వాత ఇంకా మారకపోతే యాక్షన్లోకి వెళ్తాం. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా సరే. మీరు అన్నట్టు అన్నిటికీ మేము వెళ్తాం. దానికి ఉంటాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చునని, ఈ పంట ద్వారా రైతులకు తాలు, కట్టింగ్ వంటి సమస్యలు లేవని, ప్రభుత్వం ప్రోత్సాహకంగా సబ్సిడీ అందిస్తుందని, ఈ పంటకు సంబంధించిన విత్తనాలు మలేషియా నుండి దిగుమతి చేసుకొని రైతులకు సబ్సిడీగా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడ త్వరలో ప్రభుత్వం సహకారంతో కంపెనీని ప్రారంభిస్తామని తెలిపారు. కాస్త నీరు ఇంకలు, నీరు వేరే పంట పొలం తప్ప వేరే the crop or the bunches or the fruits from the farm. In Thailand, formerly ఒక విషయం నేను చెప్పడానుకుంటున్నాను. ఆయన చిన్నప్పుడు ఏదైతే ఆయిల్ పామ్స్ ఇక్కడ 3 దేశాలు, మలేషియా, factory and mills and very large mill in our place now. You know why? To palm oil. It's used anywhere in the world. ప్రెస్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను అడిసోనపల్లి సత్యనారాయణ గౌడ రైతులు 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టిన దాని అవగాహన సదస్సుకు వచ్చిన సందర్భంగా తెలిసింది ఏంటంటే, సేమ్ ఇది ఈ వేరే పంటలకు కష్టం నష్టం లేకుండా దీనికి బాగా కొద్దిగా ఈజీగా పనులు ఉన్నాయి. నీళ్లు పెట్టుడు రోజు 2 గంటలు, తర్వాత మన ముగింపు రోడ్డు 1 సంవత్సరం కొంచెం వచ్చింది. అదేం పెద్ద ఇబ్బంది చేయలేదు. మామూలుగా లాంబ్డా కానీ పైపెత్తిన 3 కానీ 2 నెలలకు ఒకసారి కొడితే అది కూడా కంట్రోల్ అయింది. తర్వాత అంతర పంటలు కొంచెం ఎక్కువ వెరైటీ వేయకుండా చిన్న పంటలు వేసుకుంటే ఎలుకలు కూడా రాకుండా ఉంటాయి. కొందరు రైతులు ఏం చేసిండ్రు, ఎలుకలు వచ్చినాయి అవి అని చెప్పింది. అంతా వాళ్ళు వేరే పంటలు ఎక్కువ వేసి కొద్దిగా భూములు కూడా వాల్ రూపకంగా ఉంచి నీళ్లు పోయే రూపకమైన భూములు ఉండాలి. వాల్ రూపకంగా నీళ్ళు ఆగదు. నీళ్ళు నిలిచినప్పుడు గడ్డి పెరిగినప్పుడు ఎలుకలు అవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీరు నిర్వహణ చేసుకోవాలి. ఎలుకలు కూడా 10 ఎకరాలు వేసిన కాడ 10-12 సెంట్లు మాత్రమే పోయినాయి. ఆ మాత్రం నష్టం లేకుండా కష్టం లేకుండా ఏ పంటలు. We think oil production has a big future in your district. So we are happy to deliver seed that allow to produce big quantity of oil in an environment with water deficit. So we have seen the seedling this morning of the young plant. They are beautiful. So we are happy and we are very well received. మన సీడ్ సప్లై చేసిన తైవాన్ నుంచి ఆయిల్ పామ్ సీడ్ సప్లై చేసిన సైంటిస్టులు 4 రావడం జరిగింది. వారితో పాటుగా రంగనాయకులు గారు మన ఫ్యాక్టరీ సైడ్ పెద్దరాత్పల్లి శ్రీరాంపూర్ మండల్ పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ మన రైతులకు అవగాహన సదస్సు మరియు ఫ్యాక్టరీ గురించి కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న సందేహాలున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని తర్వాత వాళ్ళను ఇక్కడ ఎక్స్పోజ్ చేయడానికి పిలవడం జరిగింది. దీనిలో రైతుల సందేహాలకు వాళ్ళు మొక్క విట్టిన కాడ నుంచి పంట ఇచ్చే వరకు ఉండే సాధక బాధకాలు కానీ లాభ నష్టాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది. రైతులు కూడా కొంతమంది వాళ్ళకున్న డౌట్లను, రకరకాల అనుమానాలు, కొత్త పంట కాబట్టి ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చే సబ్సిడీ గురించి కూడా అడగడం జరిగింది. ఆ సబ్సిడీ కూడా ఇన్ని రోజులు మనకు ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఈ నెలలో రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు రైతులకు రాచకొండ కమిషనరేట్ హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయల్ కాలనీలో సయ్యద్ సమీర్ దాన హత్యకు గురయ్యాడు. చంపాపేట్ బాబానగర్ కు చెందిన సయ్యద్ సమీద్ ను రాయల్ కాలనీ వద్ద తల్వార్తో గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. డెకరేషన్ వర్క్ చేసే సమీర్ రాయల్ కాలనీ నుండి ఇంటికి వస్తుండగా హత్య జరిగినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు గంజాయి తాగి తరచు గొడవలకు దిగుతుంటారని, ఈ హత్యకు కారణం అదే అయి ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. मछली में आधा लगे हुआ है। बोला क्या 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 हुआ भैया? फोन आया ऐसा, उससे आया नहीं मालूम, कोई बर्मा वाला करा बोल के नहीं मालूम, लेकिन ऐसा मार के डाल दिए बोल के फोन आया। तो उनके वाली साहब और एक दो जने आए, फिर उसके बाद हमला आए। क्या नाम है बच्चे का? मोहम्मद सैयद समीर है। क्या करते हो उन्होंने? क्या बोले? कार डेकोरेशन का काम करता बच्चे। कहाँ पर भाई? चंपापेट पे करता। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలం పులిగుండాల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడి నిర్వాహకం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటినా ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్లుగా బడిబాట కార్యక్రమంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పాఠశాల గోడకి కట్టడమే కాకుండా ఊరంతా మరో ఫ్లెక్సీతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడంతో ప్రధాన ఉపాధ్యాయుడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏంటో, విద్యాశాఖ మంత్రి ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో తెలియని ఈ టీచర్లు మా బిడ్డలకు ఎలాంటి చదువులు చెప్పి మా భవిష్యత్తు మార్చుతారని, ఇలాంటి టీచర్లను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించాలని గ్రామస్తులు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. అక్షరం 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 బడేడి పిల్లల్ని పిల్లాలి చదువు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు. నా పేరు బాలకృష్ణ, మాది పులిగుండాల గ్రామం. మా స్కూల్లో మొన్న బడిబాట కార్యక్రమం 6వ తారీఖు నిర్వహించారు. ఆ పాత బ్యానర్ని పెట్టి ఊరేగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, కానీ ముఖ్యమంత్రి ఎవరు,
విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియని పరిస్థితిలో ఈ ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళని తక్షణమే తొలగించి మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయుని నియమించాలని కోరుకుంటున్నాం. ఓకే. నా పేరు చోడి చలపతి, మాది చెర్ల మండలం మారుమూల ప్రాంతం పులిగుండల గ్రామం. ఏదైతే ప్రభుత్వాలు మారి 6 నెలలు కాస్తున్నా కూడా ఏ ప్రభుత్వాలు పనిచేస్తున్నామనే ఉద్దేశం సోయి లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు పులిగుండల గ్రామంలో ఏదైతే 6వ తారీఖు నుంచి బడిబాట కార్యక్రమం జరిగిందో ఆ బడిబాట కార్యక్రమంలో మరి ఆ పాత ప్రభుత్వం యొక్క సంబంధించిన కేసీఆర్ యొక్క ఫోటో పెట్టి మరి బడిబాట కార్యక్రమం మరి ర్యాలీ చేయడం జరిగింది. ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్న సోయి లేకున్నటువంటి ఉపాధ్యాయులు మరి మా పిల్లలకి బడి చెప్తారంటే మరి ఇది ఉత్తదే. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం. మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సరైన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాళ్ళకి సరైనటువంటి విద్య వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళు ఈరోజు బేసిక్ లేకపోతుంది. ఈరోజు బయట గురుకులంలో కానీ ఏకలవ్యలో కానీ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏ పిల్లవాడు కూడా క్వాలిఫై కాకుండా పోతున్నారంటే మరి మేము చూస్తున్నాం. ఈరోజు బడిబాటి కార్యక్రమంలోని మరి దిగిపోయినటువంటి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ యొక్క ప్రభుత్వం యొక్క బ్యానర్లు పెట్టి వీళ్ళు ఊరేగేసి ఏదైతే బడిబాటి కార్యక్రమం చేశారంటే అర్థమవుతుంది వీళ్ళు పిల్లలకు బడి చెప్పే పరిస్థితికి లేకుండా పోతుంది అనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా బాణాసంచా పేల్చి చంద్రబాబు చిత్రపటానికి పాలు పుష్పాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివితో తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ద్రోహి, వెన్నుపోటుదారుడని కావాలని చిత్రీకరించారు అని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి గొప్ప నాయకులు లేరు, ఇక రారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీడీపీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు, యాక్షనిజాన్ని అంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. जनरल स्टूडेंट्स మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సంబరాలు అంటిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఇది. గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది, ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ పార్టీ నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మేము ఎంతకాలం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్ గా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి నాయకునిగా, ఒక విజనరీ లీడర్ గా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కూడా అవసరం. అటువంటి నాయకత్వంలో పనిచేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి గడీల పాలన అంతం చేసి గరీబోల రాజ్యాన్ని సృష్టించిన అన్నగారి ఆశయాల కోసం మనం అందరం ముందు పోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ముక్కోని ఒడగొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా తిక్కోని ఒడగొట్టిర్రు. ఈ తిక్కోడు ముక్కోని పాలనతోటి విముక్తి అయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి. ఈ గడ్డ మీద కూడా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి
చూపుతో చంద్రబాబు నాయుడు గారి కింద తెలుగుదేశం పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పునర్నిర్మించాలి, పునరుత్తేజం చేయాలి. అందుకనే ఈ తెలుగుదేశం గడ్డని తెలంగాణ ప్రాంతంలో కూడా బలీయమైనటువంటి శక్తిగా మార్చాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. భవిష్యత్ రాజకీయాల ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది ఈ గడ్డ మీద అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విద్యాశాఖ అధికారులు. ప్రైవేట్ పాఠశాలలో అనధికార పుస్తకాలు సీజ్. రైతులకు ఫామ్ ఆయిల్ ద్వారా అధిక లాభం. ఫామ్ ఆయిల్ పంట సాగుపై రైతులకు అవగాహన. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. గంజాయి గొడవలే హత్యకు కారణమంటున్న స్థానికులు. సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫ్లెక్సీతో బడిబాట. విద్యాశాఖ మంత్రి ఎవరో ముఖ్యమంత్రి ఎవరో తెలియని స్కూల్ టీచర్లు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.